If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. అమ్మా ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు? చెప్పండి మేడం. మేము జనాభా లెక్కల కోసం వచ్చాం. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? నేను మా ఆయన ఉంటాం. మీ పేరేంటి? నా పేరు భవాని. మీ ఆయన పేరు? మా ఆయన పేరు నాకు సిగ్గైతుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మా ఆయన పేరు అబ్బా నాకు సిగ్గైతుంది. గారాబం గంజకెడితే ముసలోడు ముండకేడ్చినట్టు ఎందుకు గంతగానే సిగ్గుపడతాను మీ ఆయన పేరు చెప్పడానికి? తొందర ఎప్పుడు నేను పోవాలి. మా ఆయన పేరు కామేష్. అబ్బో, హీరో మహేష్ బాబు అన్నట్టు చెప్పబడుతుంది. నీకు పిల్లలున్నారా? నాకు పిల్లలు లేరు. మీరెవరండి? నేను కూడా గీ ఇంట్లోనే ఉంటానండి. నా పేరు సీత. మా ఆయన పేరు కామేష్. మీ ఆయన పేరు కూడా కామేషేనా? ఏంటి చాలే ఎవలామే? ఈమె జనాభా లెక్కలు రాయడానికి వచ్చిందక్క. నీ పేరేంటమ్మా? నా పేరు లక్ష్మి. మీ ఆయన పేరు? మా ఆయన పేరా కామేష్. రాణివి నీవే సొగసు కాడలు నేనే. పిల్లలున్నారా అమ్మ? పిల్లలు లేరు. అవునమ్మా, మీ ముగ్గురు భర్తల పేరు కామేషేనా? పేరు ఒకటే కాదు, మనిషి కూడా ఒకడే. అవునా, మీరు ముగ్గురు ఒక్కరినే పెళ్లి చేసుకున్నారా? ఆ గ్రీకు వీరుడు, ఆ మన్మధుడు, ఆ రొమాంటిక్ మొగుడిని ఒక్కసారి విలువరా? నేను కూడా చూస్తా. బావా మా కోసం ఒక్కసారి బయటికి రావా? ఓ రబయ సిలుకు చీర కట్టుకుంటే అయ్యో మేడం ఏమైంది? లేవండి. ఈయన మీ సంకలకు కూడా లేడు కదమ్మా, ఎట్లా పెళ్లి చేసుకున్నారు? మేము మనిషిని చూసి పెళ్లి చేసుకోలేదు, అతని మనసును చూసి పెళ్లి చేసుకున్నాం. మీ కర్మ నాకెందుకు, ఎన్నన్నా చావురు మీరు. సరే అమ్మా, నేను పోయేస్తా. ఇగో సాయంత్రం రాగా నీకేం తీసుకురావాలి? హౌలే చాలు, ఇంకేం వద్దు. అగో ఏందే, నేను ఇంత మంచిగా అడిగితే నువ్వు అట్లా పడుతుంది. ఇప్పుడు నేనేమన్నా? నేను ఏం తీసుకురావాలంటే నువ్వేమంటాను? హౌలే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మళ్ళీ ఏందే గట్టాన పడుతుంది? నేనయ్యా తినడానికి హౌలే తీసుకురమ్మంటున్నా. ఓహో, తినడానికా? పిచ్చిదానా, అది అవులే కాదే, హల్వా అంటారు. గది తీసుకురా. అయితే కానీ మరి నాకేం లేదా? ఏం కావాలి? ముద్దు. సరే నువ్వే పెట్టుకో. నేను పెట్టుకోను. అందుతుందిగా, ఒక్క నిమిషం. సీత, నేను మళ్ళొస్తా. ఇగో సాయంత్రం వచ్చేటప్పుడు మిర్చీలు పట్టుకరా. నిన్ననే తెచ్చిన కాదు కూరగాయలు, అప్పుడే అయిపోయినాయా? ఏ అవి కాదు, తినేటి. ఓహో, ఎండిన మిరపకాయలా?
అవి కాదురా గుంజిగా బండి మీద శనగపిండితో చేసేటి. ఓ ఎండిపోయిన ముఖం దానా వాటిని మిరపకాయ బజ్జీలు అంటారే. గవ్వే బజ్జీలో గుజ్జీలో గవ్వే పట్టుకోండిరా. పెట్టతి లేదు కదా. భవానీ, ఓ భవానీ, నా పర్సు పట్టుకురా. ఏమండి సాయంత్రం వచ్చేటప్పుడు పూలు తీసుకురండి. అగో రేపు పూజ చేయవు కానీ పూలు ఎందుకు? ఓ బిత్తిరోడా, పూలు పూజ కాదు, నాకు రాత్రికి. సరే పట్టుకొచ్చి. పుట్టి రమేష్ గారు చాలా అదృష్టవంతుడు. దీనికి రంభ ఊరేసి మేనకలాంటి 3 పిల్లలు ఉన్నారు. వీళ్ళే నా పిల్లలు అయితే నా సాయిరంగా. ఓ పెద్ద పిల్లవా, చిన్న పిల్లవా, ఓ నడి పిల్లవా, ఎక్కడున్నా ఎక్కడ రాని. ఇగో మీరు అడిగినది తెచ్చిన ఎవరు తీసుకోరి. ఇగో ఇది ఎవరు తీసుకుంటారు? మరి ఓ పిల్లలు ఇట్లా అంటే ఆకలి అవుతుంది, అన్నం తిందాం. A few moments later. అక్క ఇలా కూర కమ్మగా వండినావు, నిండా తిన్నావు. అవునే సూపర్ ఉన్నది కూర. ఇవాళ శీతవంతం, ఇది ఏం తింకత్తలేదు, దానికోసం చూస్తాను. ఏంది ఇంత టైం అయింది, నేను నీకోసం చూస్తాను. ఆగుతలేదుగా నీ పానం. అత్తకి లేక అటుకులు నాకుతుంటే అల్లుడు వచ్చి దీపావళి పండుగ అన్నాడట. గట్లుంది నీ ముచ్చట. ఏందే గట్టన పడుతుంది? మరి లేకపోతే వాళ్ళు ఎప్పుడు పండుకుంటారానే కదా చూసి చూసి రాబడితి. అవునా? ఇన్నే ఉన్నారా అమ్మ? అగో మళ్ళీ వచ్చినావు నువ్వు. నాకు ఆ రోజు నుండి మనసులో పడతలేదు. అసలు మీ ముగ్గురికి పిల్లలు ఎందుకు కాలేదు? నాకు పిల్లలు అయితలేరని మా ఆయన మా చెల్లెని చేసుకున్నాడు. నాకు కూడా పిల్లలు అయితలేరని ఈమని చేసుకున్నాడు. నీకెందుకు కాలేదమ్మా? ఏమో మేడం, నాకు కూడా అయితలేరు. మీరు ముగ్గురు హాస్పిటల్లో టెస్ట్ చేయించుకున్నారా? చేయించుకోలేదు మేడం. మరి మీ ఆయనకు పరీక్షలు చేయించి రమ్మా. మేడం. గొర్రె కషాయాన్ని నమ్మినట్టు మీరు ముగ్గురు మీ మొగన్ని నమ్మిర్రు. నాకు తెలిసి మీ ముగ్గురికి ఏ ప్రాబ్లం లేదు, మీ ఆయనకే ప్రాబ్లం ఉన్నట్టుంది. అవును మేడం, మీరు చెప్పింది నిజమే. ఇన్ని రోజులు ఆయన మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు, అందుకే మేము గుడ్డిగా నమ్మినాం. సరేనమ్మా, తను వచ్చినాక మీరు గట్టిగా అడుగురి, నిజం చెప్తాడు కావచ్చు మీకు. ఏమైంది అందరూ గట్లా దిగుడుకొచ్చి కూర్చున్నారు? వచ్చినవా? వీళ్ళిద్దరికి పిల్లలు అయితలేరని నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నాకు కూడా పిల్లలు అయితలేరు. లోపం నీలో ఉందా మాలో ఉందా? చెప్పు 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 చెప్పు. ఏ నాకేం లోపం ఉంది, మీకే ఉంది లోపం. నన్ను అంటారు, అందుకే మనకు పిల్లలు ఊడతలేదు. చెప్పండి, నిజం చెప్పు.
నాకు లోపం ఉందని 10 మంది చెప్తే నా పరువత అని ఈ విషయం దాచి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానే. నన్ను క్షమించండి. ఏంటిరా గుంజిగా ఇంకా క్షమించమని అడుగుతాను. నీకు ఆస్తుంది అంతస్తుంది కానీ మా అక్కకు పిల్లలు లేరని మా అక్క బాధపడితే మా అక్క కోసం అని నిన్ను 2 పెళ్లి చేసుకున్నా. నీకు మమ్మల్ని ఎట్లా మోసం చేయబుద్ధిందిరా? వీళ్ళిద్దరికి పిల్లలు అయితే లేరని నా వంశం పోతుంది, నా వంశాన్ని నిలబెట్టమని నన్ను బతిలాడుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకున్నా. నన్ను ఎట్లా మోసం చేయాలనిపించిందిరా బాడక? అరే పొచ్చోడా, ఈ కాంచాలి ఇంట్లో పనులు మొత్తం చేయాలి, లేదనుకో దొంగ గుంజిగా ఇచ్చి సంపద అక్కడ పడతావు. మీరు ముగ్గురు ఉన్నాక నేనెందుకు పని చేస్తానే? నేను చేయను పో. చేస్తావా లేకపోతే ఇన్నాళ్ళు చేయమంటావా? చేస్తా నీ దండం పెడతా. నేను చేయకురే. ఇప్పటి నుంచి ఇల్లు వాకిలు ఉడవాలి. ఈ కాంచాలి మా ముగ్గురు బట్టలు నువ్వే ఉతకాలి, మాకు కమ్మ వండి పెట్టాలి. అర్థమైందా? అర్థమైంది. ఈ కాంచం చేస్తాం కదా, చెయ్యకపోతే సంపి బొల్ల పెడతాం. చేస్తాను కోరి చేస్తా, చేయక తప్పుతుందా? నేను ఇక్కడ పని చేస్తా అంటే మీరు అక్కడ రిజిస్టర్ చేసుకుంటే ఎంజాయ్ చేస్తారా అని మిమ్మల్ని ఎత్తుకపోను. ఏంది ఈ బట్టలు ఉతుక్కుంటున్నావు? ఇవి ఎవరు ఉతుకుతారు? ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇవైతే ఇప్పుడు ఉతుకో, అవి మేము మా ఉతుక్కుంటాం. ఎవరైనా ఉత్తారింది మాదం పోతుంది. అది మర్చిపోయి ఒక నిమిషం బాగా రాదు అక్క, కాళ్ళకి మట్టి ఏం కాదు మళ్ళీ కాదు అక్కడ పెట్టింది కదా తీసుకుని ఆడుకుంటారా? ఏంది మరి ఏంటంటే నేను ట్యూషన్ కొట్టి మీరు నడుచుకుంటూ పోతారు. మేము తొక్కుతాం తిరుగుతాం, మా ఇష్టం మా ఇష్టం. అలా కబడేసా? అరే ఎక్కడ కోసం వీలేంది? నేను ముగ్గురు ఒకసారి వాంతులు చేసుకుంటాను. గొప్ప తీసి ఆ వాంతులు అయింది. ఏమైందే గట్ల కక్కుకుంటారు? నాకు నిజం చెప్పురే, నా వల్ల మీకు పిల్లలు కాదు కదా, మీరు ఏం తప్పు చేసారో నాకు తెలియాలి. అది నాకు తెలియాలి, చెప్పురి. ఓరి ముండ కొడుక, ఇవి ఆ వాంతులు కావు. నువ్వు చేసిన వంట వల్ల తిన్న అరక్క కక్కుతాను. నీకు మేము ఎట్లా కట్టిస్తాను? నెల మొక్క కూడా నీ దగ్గర మ్యాటర్ లేదని తెలిసినప్పుడే నిన్ను వదిలిపెట్టి ఎప్పుడో పోయేటోళ్ళు. అయినా మేము ఇక్కడ ఎందుకున్నావు తెలుసా? మేమే తప్పు చేయకున్నా మమ్మల్ని అనుమానించి అవమానించినావు. ఈ కాంచోళ్ళే నువ్వు ఒక్కనే ఉండు, మేము పోతాం. ఇక అత్తే చెల్లె
నల్లని ఒక పంతొట్టు మనకు అవసరం లేదు. మన దారిని మనం పోదాం, దారి లేదు. బస్టల్ల నువ్వే బావా బస్సుల్ల నేను బావా బస్టల్ల నువ్వే బావా బస్టల్ల నువ్వే బావా బస్సుల్ల నేను బావా బస్టల్ల నువ్వే బావా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత క్రియేషన్. చూసారు కదా మా వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట ఉంటుంది, గట్టి కొట్టురి. ప్రేక్షక దేవులందరికీ ఒక విన్నపం. అడిగిందే అమ్మాయినా అన్నం పెట్టదు. అదే నా బాధ చెప్తే కానీ మీకు అర్థం కాదు. అదే నా బాధ ఏంటంటే ఈ మధ్య వీడియోస్ తీయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. దానికి కారణం అమౌంట్. దయచేసి మీకు తోచిన సాయం చేసి నాకు సహకరించండి. కింద స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఉంటుంది, దానికి పంపించండి. దయచేసి దీన్ని తప్పుగా అనుకోకండి. చూసారు కదండి మా బాధ. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము. సో తన ఇబ్బందిని మీకు అర్థమయ్యేలాగా మీకు చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో ఇలా చెప్పడం జరిగింది. దీన్ని తప్పుగా అనేదాకా భావించకండి. తప్పకుండా మీకు తోచినంత సాయం, మీకు ఎంత అనిపిస్తే అంత సాయం చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎక్కువ ఎంటర్టైన్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.